ద్వారా అక్కడ గ్రామాన్ని నిర్మించాలనుకుంటాం. కానీ రాజధానిలో అలా న్యాచురల్గా జరగలేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఎందుకయ్యా అంటే ఈ కొండవీటి వాగు ఏదైతే కొండవీటి నుంచి వస్తూ ఉందో దీనికి రాజధాని ఏరియాలో 4 వాగులు అదనంగా దీనిలోకి వచ్చి చేరతాయి. ఒకటి 4 కిలోమీటర్ల పొడవు గల ఎర్రవాగు, 16.88 కిలోమీటర్ల గల కోటెల్లవాగు, 18.06 కిలోమీటర్ల పొడవు గల పాలవాగు. కొట్టెల్లవాగు కొండవీటి వాగులో కలిసే ముందు తనలో 0.41 కిలోమీటర్ల పొడవు గల అయ్యన్న వాగును కూడా కొండవీటి వాగు కలుపుకుంటుందని ఇరిగేషన్ మంత్రి, పాత ఇరిగేషన్ మంత్రి గారు గతంలో పంప్ హౌస్ నిర్మాణం అప్పుడు వారి నివేదికలోనే తెలియజేశారు. ఈ 4 వాగుల్ని పటిష్టపరచకుండా వీటిని మరలించడం ద్వారా, పూడ్చివేయటం ద్వారా కొండవీటి వాగు మీ డాక్యుమెంట్లో ఉన్నట్టుగా 30 మీటర్ల నుండి కింద 120 మీటర్లు, పైన 180 మీటర్లకి వెడల్పు చేయాలన్నారు. అది చేయకుండా ఈ ఉన్న వాగుల్ని పార్షియల్గా మూసేయడం వల్ల ఎగ్జిట్ లేక హెవీగా వచ్చినటువంటి వాటరు పొంగి పొరలిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఇది వాస్తవం కూడా. క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది, నాలాలు తరిగిపోయాయి, కొండవీటి వాగు సైజు పెరగలేదు కనుక ఉధృతంగా వాటర్ వచ్చింది. ఈ వాటరు ప్రభుత్వం చెప్పేదాని ప్రకారంగా పంపులతోటి కృష్ణానదిలో తోడామని, అదేవిధంగా డౌన్లో ఉన్నటువంటి కృష్ణా వెస్ట్రన్ డెల్టా కెనాల్లో కొంత తోడామని చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కాజా టోల్వే దగ్గర మనిషెత్తు నీరు వచ్చింది. గత 40-50 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు అక్కడ. ఆ పక్కన ఉన్నటువంటి బహుళ అంతస్తుల భవనాలు 2 సెల్లార్లు, స్టిల్ట్ ఫ్లోర్లు మునిగి కాంపౌండ్ వాల్ కూకటి వేళ్లతో లేచిపోయింది. ఈ పరిస్థితి వీటికి దగ్గరున్నటువంటి పాలవాగో కొట్టేళ్ళవాగో పార్షియల్గా డైవర్ట్ చేయటం వల్ల, ముయ్యడం వల్ల ఆ వాటర్ కొండవీటి వాగు తీసుకోలేక అది ఈ రోడ్డు పొంగింది. అది నంబూరు గ్రామంలో పడి నంబూరు పొలాల్ని కొంతమేరకు ముంచింది. మూడవది, ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు వారే ఒప్పుకున్నారు. కొండవీటి వాగు బ్యాక్ వాటరు ఈ రోజు వరకు పోలేదని, దాన్ని బయటికి పంపించడం కోసం కొత్తగా నిర్మాణమైనటువంటి విజయవాడ వెస్ట్రన్ బైపాస్ని 24 మీటర్లు ఇప్పుడు గండి కొట్టామని, జెయింట్ ఎక్స్కవేటర్లతోటి మరో 24 మీటర్లు కొట్టమన్నామని, దీనికి ప్రధానమైన కారణం కల్వర్ట్ బ్లాక్ అయిందని. అంటే నిర్మాణం పూర్తి చేసుకుంటూ ఓపెనింగ్ దశగా వెళుతున్నటువంటి వెస్ట్రన్ బైపాస్లో కల్వర్ట్ బ్లాక్ అయిందనేది నమ్మశక్యంగా లేదు. ఖచ్చితంగా ఈ వాగులు, ఉపవాగులు పార్షియల్గా మూసేయడం, డైవర్ట్ చేయడం వల్ల కొండవీటి వాగు ఏరియాని పెంచలేకపోవటం వల్ల, వెడల్పు చేయలేకపోవటం వల్ల ఈ నీరంతా ఇక్కడ నిలిచిపోయింది. అంటే ఇప్పటికి వారం రోజుల తర్వాత కూడా అనఫీషియల్ ఎగ్జిట్స్, ఒకటి కాజా టోల్వే, 2 వెస్ట్రన్ బైపాస్ గండి కొట్టడం, 2 ప్రభుత్వం ఒప్పుకుంది, ఒకటేమో కృష్ణలోకి డైవర్ట్ చేయటం, ఇంకొకటేమో కృష్ణా వెస్ట్రన్ డెల్టా. నేను అంటుంది ఏంటంటే గుంటూరు ఛానల్ దానిలో కూడా ఈ వాటర్ వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గత వారం నుంచి మాట్లాడుతూ ఉన్నా. దాని ప్రభావం వల్ల ఇటు మంగళగిరి, చినకాకాని, చిలుమూరు, అటు వడ్లమూడి, పొన్నూరు నియోజకవర్గం వచ్చేసప్పటికి నంబూరు, గోళ్లమూడి, తక్కెలపాడు, ఉప్పలపాడు, ఇలా వెంకటకృష్ణాపురం ఇలాంటి గ్రామాలన్నీ కూడా సుమారుగా 31,000 ఎకరాలు మునిగిపోయిందని చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే గుంటూరు ఛానల్కి మేము కొండవీటి వాగు వాటర్ని వదలలేదు అంటున్నారు.
అంటే ఈ సత్యం ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ గుంటూరు వాగు కొండవీటి వాగు గుంటూరు ఛానలు వేరు వేరు కాదు. కొండవీటి వాగులో నుంచి కొండవీటి వాగు పంపింగ్ ఇంటేక్లో నుంచి గుంటూరు ఛానల్ ప్రారంభమైంది. గుంటూరు కొండవీటి వాగులో నీరుండప్పుడేమో డైరెక్ట్గా గుంటూరు ఛానల్లోకి వస్తుంది. నీరు లేనప్పుడేమో కృష్ణ నుంచి గ్రావిటీ మీద గుంటూరు ఛానల్లోకి వస్తుంది. ఈ గుంటూరు ఛానల్ గ్రావిటీ తోటి కాంటూర్ కెనాల్ అంటారు దీన్ని. గ్రావిటీ మీద కాంటూర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కింద లోతు ఎక్కువ తవ్వకుండా పైన గట్టులు పెంచుకుంటూ చేసినటువంటిది. ఇది 27,000 ఎకరాలు ఇరిగేట్ చేయడానికి గుంటూరు, మంగళగిరి, పొన్నూరుకి ఇచ్చింది. అయితే ఈ లాకులు మేము ఆ రోజు మూసేసాము, అయినా కెనాల్లోకి వాటర్ వచ్చింది అనేది ఇది. ఈ విషయాన్ని ఇంత వాటర్ 40 సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు. ఇంత వాటరు వచ్చి పొలాలు ముంచేసిందంటే నేనంటే దాన్ని తీసుకువెళ్ళి మరి తాడేపల్లిలో అవినాష్ అనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చి నా మీద కేసు ఫైల్ చేశారు. నేను అంటుంది ఏంటంటే ఇప్పటికీ అఫీషియల్గా అన్అఫీషియల్గా 5 ఎగ్జిట్లలో నుంచి కొండవీటి వాగు ప్రవహించింది, అయినా ఇంకా నీరు పోలా. లేదంటే వాళ్ళు గండి కొడుతున్నారు కనుక అదే ఉదాహరణ. సో మీరు గుంటూరు ఛానల్లోకి వచ్చినటువంటి వాటరు కొండవీటి వాగర్ అనే దానిలో వేరే అభిప్రాయం లేదు. నా అభిప్రాయం అదే, ప్రజల అభిప్రాయం అదే, రైతుల అభిప్రాయం అదే. మీరు ఇలా కేసులు పెట్టి భయపెట్టాలనుకోవడం సరైనటువంటి విషయం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు రాజధాని నిర్మించడానికి మీరు అక్కడేదో నిర్మిస్తున్నారు, ఆ కట్టడాలేదో వాటి ఫలితాలేవో రాబోయే రోజుల్లో కనిపిస్తాయి కనుక ప్రస్తుతం వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థని సరిదిద్దకుండా, వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థని సక్రమ మార్గంలో పెట్టుకోకుండా కట్టడాలు కట్టడం వల్ల ఉపయోగం లేదు. ఆ ప్రాంతం ఈ సంవత్సరం కూడా మునిగిపోయింది. నీరుకొండలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక్కటే ఎత్తు మీద కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 అడుగులు ఎత్తు మట్టి తోలి దాని మీద కట్టారు కనుక అది కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మూసిన నాళాలకు పరిష్కార మార్గం కనుక్కోండి. కొండవీటి వాగు వెడల్పు చేసి దాని కెపాసిటీని పెంచిన తర్వాతే నిర్మాణాలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే సంవత్సరం కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం ఇప్పుడైనా తప్పిదాలు సరిదిద్దుకుని ఈ విషయాల్ని బహిర్గతంగా ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఒరిజినల్